రాజా అనిల్ ఈ జన్ బాలారెడ్డి కాదు Vamos a
ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, పైగా రోజు కూడా గమనియండి, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఈరోజు ఒక ప్రజాస్వామ్యంలో మానవ హక్కుల ఉల్లంఘన, స్వేచ్ఛకు ఉల్లంఘన, శాంతియుతంగా నిరసన తెలియజేసేదానికి బయలుదేరిన వాళ్ళని ఆపడం కూడా ఎవరిని ఆపారు? ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడిని ఆపారనమాట. ఎప్పుడు కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రజాస్వామ్యంలో కూడా పోలీసులను కానీ ఆర్మీను కానీ శాంతియుతంగా ఎవరైనా కానీ ప్రజలు వాళ్ళ అభిప్రాయం తెలిపేటప్పుడు వాళ్ళను అడ్డగించడం అంటే అది వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేనట్లు. ఎవ్వరు కూడా పోలీస్ ఫోర్స్ను వాడరు. పోలీస్ ఫోర్స్ను ఎప్పుడు, ఒకవేళ పోలీస్ వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ప్రజల పట్ల, అప్పుడు పోలీస్ వాళ్ళను చెక్ చేసేదానికి రాజకీయ నాయకులు ముందుకు రావాలి. కానీ పోలీస్ వాళ్ళను వాడుకొని వాళ్లకు కావాల్సినటువంటి పరిపాలన చేయాలని అనుకోవడం ఎప్పుడు కూడా దిగజారిన తనం అన్నమాట. పైగా ఎవరి మీద ఈరోజు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష నేత అంటే ఎవరు? ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ప్రతిపక్ష నేత ఒక ప్రజాస్వామ్యం. ఇది కాకుండా ఏ విషయం మీద? ఒక మనకు సంబంధించిన ప్రత్యేక హోదా మంచిది, అందరికి కావాలి, ఇది నేనైతేనే తేగలను అని చెప్పి ఎవరు చెప్పిండేది? ఇదే ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా మేమైతే ఇవ్వగలుగుతామని చెప్పిండేది ఎవరు? ఇదే బీజేపీ పార్టీ, ఇదే వెంకయ్యనాయుడు. ఎలక్షన్ల ముందర, ఎన్నికల ముందర ఈ అంశం వాడుకొని ఓట్లు వేయించుకునేది ఎవరు? వీళ్ళే. ఈరోజు అదే వ్యక్తులు ప్రత్యేక హోదా అవసరమా, ప్రత్యేక హోదా కంటే ఇంకోటి మేలు, ఇవన్నీ మళ్ళీ ప్రత్యేక హోదా అవసరం లేదని తెలిసినప్పుడు ఎందుకని మీరు ఆ రోజు ఎలక్షన్లప్పుడు ఇవన్నీ చెప్పినారు? మరి అంటే మీకు కేవలము చీప్ టాక్టిక్స్, చీటింగ్ బుద్ధులు, అందరినీ మోసం చేసే ఒక గుణం మీ దగ్గర ఉంది. ఇది నిజం అనేది బయటికి తెచ్చిన తర్వాత 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఇది అవసరం మనకు, ఎందుకంటే మనము కొత్త రాష్ట్రము, ఇబ్బందికరంగా ఉంది, మనకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఉండాలి, యువతకు ఇది అవసరము, రాష్ట్ర అభివృద్ధికి అవసరం అని చెప్పి చెబుతూ ఉంటే దాదాపు 3 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ధర్నాలు, ఎన్నో కార్యక్రమాలు, ఇదే కాకుండా లాస్ట్కు ఆయన తన ఆరోగ్యాన్ని కూడా తాకట్టు పెట్టి ఆయన మన నిరాహార దీక్ష కూర్చోవడం, ఇవన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా శాంతియుతంగా యువకులు ఎవరు? ఈరోజు యువకులు. ఇదే ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేచిన నుంచి లెక్చర్లు కొడుతుంటాడు అందరికీ. ఏమని? యువకులు, భారీతరాలు, మీరు నెక్స్ట్ భవిష్యత్తు మీరే ఈ రాష్ట్రానికి అని చెప్పి యువకులు అందరూ కూడా శాంతియుతంగా మేము ఒక క్యాండిల్ ర్యాలీ ద్వారా తెలుపుతామంటే ఆర్కే బీచ్నంత మొత్తం కార్డన్ ఆఫ్ చేసి, ఎవరు రానికుండా చేసి, అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆంధ్ర యూనివర్సిటీ లోపలికి పోయి హాస్టళ్ళన్నీ తాళాలేసి లాక్ చేసి 5 మంది కంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళను కస్టడీలోకి తీసుకొని ఒక అపోజిషన్ లీడర్ వస్తే ఎయిర్పోర్ట్లను ఎందుకంత భయపడుతున్నారు? మీకు నిజంగా మీరు చేసే పని కరెక్ట్ అని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి మీరు పంపించడం లేదు? శాంతియుతంగానే కదా. ఒకవేళ శాంతి భద్రతలకు ఏదైనా ప్రాబ్లం ఏర్పడితే అప్పుడు మీకు లా అండ్ ఆర్డర్ అప్పుడు వాడండి, అంతేగాని ఎందుకు ప్రివెన్షన్ చేస్తున్నారు? అంటే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, మీకు ఎంతసేపు నియంత ధోరణి, మీరు ఎంతసేపు కూడా మీరు చెప్పే ఏదైతే కథలు కథనాలు ఉన్నాయో అవి మాత్రమే ప్రజలకు వినిపించాలి, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా మీరు ఇవన్నీ చేస్తూ మీరు ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తునంతా నాశనం చేస్తూ, పైగా మీరు ముందరకు వచ్చి నేను తప్ప ఎవరు లేరు, నా అంత అనుభవం తప్ప ఎవరు లేదని మీ అనుభవము, మీ కథ, మీ కమాంషి ఇవన్నీ అందరూ వాచ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మాత్రము ఖచ్చితంగా రాష్ట్రమే కాదు దేశమంతా కూడా వాచ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇది బేసికలీ ఆల్మోస్ట్ ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఎందుకంటే మనకు ఫండమెంటల్ రైట్ ఇది, మన ఉద్దేశం ఏమని మనం తెలుపుకోవడం, అది కూడా మీరు చేయనీయకుండా చేశారంటే ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్నారు. మీకు టైం దగ్గరకు వచ్చింది, అది మీకు కూడా తెలుసు టైం దగ్గరకు వచ్చింది అనేది. టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇటువంటి పనులు మీరు చేస్తూ ఉండాలని చెప్పి తెలియజేస్తారు. ఇది ప్రత్యక్షంగా అందరికీ తెలుస్తోంది. ప్రత్యేక హోదా పైన ఉన్న ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని కానివ్వండి, ఏదైతే కావాలి సాధించుకోవాలన్న ఒక ముందుకు వచ్చే ఒక ఉద్యమాన్ని వాళ్ళు ఆపేదానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఒకే ఒక పార్టీ అంటే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ అన్ని పార్టీలు కలిసి మరి వైఎస్ఆర్ జగన్ అంటే పార్టీ మొదటి నుంచి కూడా మనకి ప్రత్యేక హోదా కావాలని ఇదే మెయిన్ ఎజెండా కింద మనం గత 3 సంవత్సరాలుగా మనం దీనిపైనే కొట్లాడుతూ వస్తున్నాం. సరే, మన వాయిస్ ఎక్కడ మనము
ప్రజల్ని మనం ఎంకరేజ్ చేసి ఉత్తేజపరిచి మనం ముందుకు తీసుకొస్తామన్న ఒకే ఒక దాంతో వాళ్ళు చేసేది తప్పుని వాళ్ళకి తెలుసు కాబట్టి దీన్ని ఎలా అణిచివేయాలా అన్న ఒక ఉద్దేశంతో ముందుగానే ఎక్కడికక్కడ అందరినీ కూడా గృహబంధన చేస్తున్నారు, ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు. కానీ ఏం చేసినా కూడా ప్రజల మనసుల్లో ఉన్నది, ప్రజలు కావాలనుకున్నది మటుకు వాళ్ళు అణిచివేయలేరు. ఎంతసేపు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీస్ పవర్ యూజ్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళని కస్టడీ చేసేసి అది ఆపేయచ్చు అని అనుకుంటే అది ఇంకా ఎంత ఒత్తే కొద్దీ, ఎంత ప్రెస్ చేసే కొద్దీ అంత ఫోర్స్ తోటి, ప్రెషర్ తోటి వస్తుంది అన్న విషయాన్ని వాళ్ళు విస్మరిస్తున్నారు. బట్ ఈ ఉద్యమం మటుకు ఇంకా చాలా ఫోర్స్ తోటి ఇంకా ముందుకు రాబోతుంది, వస్తుంది కూడా. దీన్ని ఇక్కడితో ఆపరు. ఎన్ని రోజులని ఇలా కస్టడీ చేస్తూ వాళ్ళని, మన ఉద్యమాన్ని ఆపగలుగుతారు అనేది, ప్రజల్లో వచ్చిన భావనని ఆపడం చాలా కష్టం. దానికి ఇంకా ఇదే ఒక మార్గం అనుకొని వాళ్ళు తప్పు మార్గంలో వెళ్తున్నారు. దాన్ని వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళు కూడా ముందుకు వస్తే మటుకు మన ఆంధ్రుల హక్కుని కాపాడుకునే ఒకే ఒక అవకాశం ఇప్పుడు వచ్చింది. దీన్ని మనం అందరం కలిసి పోరాడాలి. మనం అంటే వీఆర్ లైక్ అపోజిషన్ పార్టీ కాబట్టి మనల్ని అణిచేయాలి అన్న ఒకే ఒక దాంతో ఆ క్రెడిట్ అంతా మనకు వస్తుందేమో అన్న ఒక ఇంటెన్షన్తో వాళ్ళు దీన్ని చాలా తొక్కేస్తున్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తుండగా అక్కడే ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించడం జరిగింది. ఇది ఎంత అణచివేయాలని అధికార పార్టీ చూస్తుంటే అంత ఉధృతం అవుతా ఉంది. ఈరోజు ఆ పార్టీ తప్ప అన్ని పార్టీలు ఈరోజు ప్రత్యేక హోదాకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేక హోదా వస్తేనే మనకి జీవితాలు బాగుపడతాయి. ప్రత్యేక హోదా వల్లనే మనము ఎన్నో పరిశ్రమలు వస్తాయి. మనకు ఇప్పుడే రాష్ట్రం విడిపోయి ఎన్నో కష్టాల్లో ఉన్నాము. ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో దీనికోసం పోరాడుతున్నాం. కాబట్టి దీన్ని అణచివేయాలని ఎక్కడెక్కడ ఎంపీలనైతేనేమి, విద్యార్థి సంఘాలను, నాయకులను అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుంది. ఇప్పుడే ప్రజల్లో బాగా ఇది నాటుకుపోయింది. వాళ్ళు ఎంత అణచివేయాలని చూస్తూ ఉన్నారో అంత ఉధృతంగా పైకి లేస్తూ ఉంది. కాబట్టి ముందు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి తమిళనాడులో ఎలా సాధించారో జల్లికట్టు, అదే స్ఫూర్తితో ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు తానే సామర్థ్యం గల వ్యక్తిని, సామర్థ్యం గల సీఎంను, నాయంతటి కంటే తెలివిగల వాళ్ళు ఇంకొకరు లేరు, నేనే ప్రపంచంలో కంటే అత్యంత మేధావిని అని విర్రవీగుతూ ప్రజాస్వామ్యాన్ని ఈరోజు అన్న చెప్పినాడు. ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు కూడా ఈ యొక్క రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు, పోరాడండి, సాధించండి, సాధించి పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పిన సూక్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నిర్వీణం చేస్తున్నాడు. రిపబ్లిక్ డే రోజు, గణతంత్ర స్వాతంత్ర దినం రోజు నిర్వీణం చేసి మన ప్రతిపక్ష నాయకుడిని అడ్డగించడం అనేది చాలా పొరపాటు అయినది. కాబట్టి ఆయన ఎంత చేసినా కానీ 5 కోట్ల ఆంధ్రులు దేనికైతే ఒక ప్రత్యేక హోదా హక్కు కోసం పోరాడుతున్నారో దాన్ని తన ఇనుప పాదాలతో తొక్కి దాన్ని సమాజ్ చేయాలని చూసుకుంటే కాదు. ఎందుకంటే అందరు పిడికిలు బిగించినారు. ప్రతి ఒక్క పార్టీ కూడా, సిపిఐ అయితేనేమి, సిపిఐఎం అయితేనే, ఈవెన్ జనసేన అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన ఒంటరిగా ఉండి ఏమి చేసుకోలేడు. మేము కూడా పిలుపునిస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు రండి, మీరు మాతో కలిసి పనిచేయండి. ఎందుకంటే మీరు సామర్థ్యం గల వ్యక్తి, సీఎం అని చెప్తున్నారు. పిఎంను కలిసి సాధించండి, క్రెడిట్ మీకే వస్తుంది. ఎందుకంటే ఈ తమిళ ఏ విధంగా అయితే ఈ యొక్క జల్లికట్టును సాధించినారో అక్కడ మేము ఆ యొక్క మెరిట్స్ కోసం పోవడం లేదు. కాకపోతే వాళ్ళ యొక్క దీన్ని ఐకమత్యాన్ని అయితేనేమి, స్ఫూర్తిని అయితేనేమి, అన్ని పార్టీలు కలిసి సాధించిన యొక్క దీన్ని మేము ఆ స్ఫూర్తి తీసుకొని రమ్మని అడుగుతున్నాము. కానీ జల్లికట్టుకు దీనికి సంబంధమా అని అంటాడు. దీని గుండా వచ్చేది ఏంటి అంటాడు. ఈ యొక్క ప్రత్యేక హోదా ఉండి వచ్చేది ఏంటి, ప్రత్యేక ప్యాకేజీలోనే ఉంది అంటాడు. ప్రత్యేక ప్యాకేజీ తెలుసు నాయన, నువ్వు వస్తే ఏం చేయదలుచుకున్నావో మాకు తెలుసు. ప్యాకేజీ వస్తాయి, డబ్బులు వస్తావు, నీ యొక్క వచ్చే ఎన్నికలలో ఖర్చు పెట్టడానికి ముందు వస్తున్నావు. లేకుంటే ఎవరైతే ఇంకా ఎమ్మెల్యేలుగా యువతలో ఉన్నారో వాళ్ళని కొనుగోలు చేయడానికే నువ్వు ప్రత్యేక ప్యాకేజీ అడుగుతున్నావని మాకు అంతా తెలుసు. కాబట్టి మేము భయపడేది లేదు, నువ్వు ఇచ్చిన బెదిరింపులకు ఇది వదిలేది లేదు. ఖచ్చితంగా సాధించి తీరుతాము.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ప్రతి ఒక్క విద్యార్థినులకు, ప్రతి ఒక్క యువకులకు, ప్రతి ఒక్క శ్రామికులకు మేము పోరాడుతున్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా సాధిస్తాము. ప్రత్యేక హోదా అనేది చచ్చిపోలేదు, ఎవరొక నాయకుడు అన్నాడు చచ్చిపోయినాడని, కానీ సాధించి తీరుతామని ఈ ప్రజలకందరూ కూడా మేము విన్నవించుకుంటాం. చంద్రబాబు నాయుడికి తన ఉనికిని కోల్పోతాడేమన్న ఉద్దేశంతోనే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినటువంటి జగన్ గారిని అడ్డుకొని, దీన్ని అడ్డుకుంటే అది నిలబడే పరిస్థితి ఏం లేదు. కానీ ఆ ప్రత్యేక హోదా కోసం ఎన్ని ఉద్యమాలైనా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా ఉన్నాం. ప్రత్యేక హోదా అవసరమని ఎప్పుడే నువ్వే చీకటి తర్వాత వెలుగు ఎంత అవసరమో ప్రత్యేక హోదా కూడా రాష్ట్రానికి అంత అవసరమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధానంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు రాష్ట్రాన్ని విడిగొట్టింది చంద్రబాబు నాయుడే, ఈరోజు ప్రత్యేక హోదా రాకోకుండా అడ్డుకుంటుండేది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రత్యేక హోదా కోసం మనమోటేగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులే కాదు పోరాటం చేయాల్సిండేది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తమిళనాడులో చూసినాం, ఒక వాళ్ళ సాంప్రదాయ క్రీడ కోసం వాళ్ళంతా ఎంత కష్టపడి ఉద్యమాలు చేస్తూ ఉన్నారో అలాంటి ఉద్యమాలు మన రాష్ట్రంలో రావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు, దానివల్ల రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. నిజంగానే జరుగుతుందంటారా? వాస్తవంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా వస్తే దాని ఫలితాలు వేరే, ప్రత్యేక ప్యాకేజ్ వేరే. ప్యాకేజీలు అయితే లీకేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. ఆ ప్యాకేజీలు వచ్చినాయంటే వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి అన్ని విధాలుగా వాళ్ళ పార్టీ పరంగా దోచుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తే సబ్సిడీల కింద రాష్ట్రానికి అన్ని విధాలుగా ఇండస్ట్రీస్ వస్తాయి, దాంతోపాటు సబ్సిడీ వస్తుంది, దాంతోపాటు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి తేడా అనేది కూడా తెలియకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడంటే మళ్ళీ ఏ విధంగా ఈరోజు ఓటు నోటు కేసులో ఇరుక్కుపోయి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఈ విధానాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పేసి చెప్తారు. ఏమయ్యా రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంత అవమానపరిచి ఈరోజు ఈ విధంగా మేమేమైనా ఉద్యమాలు చేస్తే తప్ప, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే తప్పుందేమని చెప్పేసి ఆయనకు తెలీదా? మేమేదన్నా ఇంకో రకంగా రాష్ట్రంలో ఏదైనా అల్లర్లు చేసి ఇంకో విధంగా ఏదైనా చేస్తే తప్పు, కానీ ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉంటే ఈ రకంగా ఈ చంద్రబాబు నాయుడు చేయడం దారుణం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రమంతా 5 కోట్ల జనాభా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఈరోజు అంటుంటే, ఈరోజు సీఎం చంద్రబాబు గారు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పి ఆ ప్యాకేజీలను ఆయన ఇంటి సొంతానికి వాడుకునేదానికే తప్ప వేరే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి లేదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఈరోజు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుకి పోయే అవకాశాలు ఉన్నవి. ఈరోజు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి అన్న గాంధీ తత్వంతో ఈరోజు చేస్తుంటే ఆయన విశాఖపట్నంలో ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం రాక్షస పాలన జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా అందరూ ప్రజలు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి సాక్షి చెప్తారని చెప్పేసి సభాముఖంగా నేను చెప్తున్నాను. ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఈరోజు జనవరి 20 సంవత్సరాలు కల్పించాలని చెప్పి ఆనాడు చిరుక పరుగులు కలిగినటువంటి చంద్రబాబు